మరో పథకానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభిస్తోంది కాంగ్రెస్. తొలి విడతలో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మించనున్నారు. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ నెల 11వ తేదీన ప్రారంభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హులైన పేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు. దశల వారీగా అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సొంత జాగాలో కట్టుకునే వారి కోసం ఇంటి నమూనాలు డిజైన్లను తయారు చేయించాలని అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. 10 ఏళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామని చెప్పారు. మరో 20 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. దేశంలోనే ఒక దరిద్రం అసమర్థ ముఖ్యమంత్రి ఎవరంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుడు దానికి జీతాలు ఇస్తారు. కానీ మేము పోయిన నెల 5వ తారీఖు ఇచ్చినాం. నిన్న మార్చి నెల 1వ తారీఖు ఇచ్చి పెన్షనర్లకు ఉద్యోగాలు జీతాలు ఇప్పించి ఇవాళ ప్రజాప్రభుత్వం నిరూపించుకున్నాం.